నందమూరి బాలకృష్ణ, జాగర్లమూడి క్రిష్ సంయుక్తమైనటువంటి కాంబినేషన్‌లో 'ఎన్‌పీకే' బ్యానర్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమా 'కథానాయకుడు'. ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే భారీ షాక్‌కి గురిచేశారు తెలుగు ప్రేక్షకులు. అన్నగారి సినిమాలో అన్నగారిలా యాక్ట్ చేయాలంటే అది మా తరం కాదు అంటూ అందరూ సైలెంట్ అయిపోయారు. అటువంటి ఓ క్రమంలోనే బాలయ్య ముందుకొచ్చారు. బాలయ్య తనకు కావాల్సినటువంటి ఆ వ్యక్తులని ఈ సినిమాలో ప్రతినిత్యం సమకూర్చుకునే పని చేశారు. ఎందుకంటే తన తండ్రి సినీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందరో. వాళ్ళలో కొందరిని తమ జీవితంలోకి ఆహ్వానించిన తీరు మనం చూస్తూనే ఉంటాం. ఇక ప్రత్యక్షంగా మనకి ఈ సినిమాపై ఎన్నో రకాల ఎక్స్‌పెక్టేషన్స్ ఉండగా, లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ టాక్‌ని తెచ్చుకుంది. మొత్తానికి ఒక పిల్ల తల్లైనా ఈ సినిమా గురించి చాలా చక్కగా చెప్పింది ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. లేటెస్ట్‌గా తనకు కొడుకు పుట్టిన సంగతిని కాస్త చబ్బీ లుక్స్‌తో చాలా స్వీట్‌గా, ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఒక పిక్‌ని రిలీజ్ చేసింది. సో, దీంతో తను చెప్పేటువంటి మాటలు కానీ, లేకపోతే తను చెప్పేటువంటి సందర్భాలు చాలా అద్భుతంగా అనిపించాయి. ఎందుకంటే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్‌కి వైఫ్‌గానే కాకుండా, ఆ ఇంటికి ఓ కోడలిగా కూడా తను చేపట్టాల్సినటువంటి బాధ్యతలన్నీ చేపడుతోంది. దీంతో కథానాయకుడు సినిమా చూసిన ఆమె నిజంగా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ, సినిమావే చేసినట్టు మరి నిజంగా ఎన్టీ రామారావు గారు చేసినట్టే అనిపిస్తోందని, ఆయన సినిమాలు ఎలా అయితే చూసామో, మిమ్మల్ని కూడా ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో, మా అందరి తరపున మీకు శుభాకాంక్షలంటూ ఎన్టీఆర్ తరపు నుంచి మన లక్ష్మీ పార్వతి విషెస్ చేశారు.